శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సాధారణంగా ఈ బుధ అలాగే రవి గ్రహాలు ఇంచుమించుగా ఒక 25-30 డిగ్రీలు అటు ఇటుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. తరచుగా ఏదో ఒక రాశిలో ఈ యోగం ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యోగం ఏర్పడినప్పుడు గ్రహాలకి ఉన్నటువంటి స్వక్షేత్రం మిత్రక్షేత్రం ఆ గ్రహాలపైన ఏర్పడుతున్నటువంటి దృష్టిని బట్టి ఆ యోగ ప్రభావం జాతకుల మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మరి ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి స్వక్షేత్రం మిత్రక్షేత్రాన్ని బట్టి అలాగే ఆ యోగం మీద ఉన్నటువంటి దృష్టిని బట్టి ఆ గ్రహాల యొక్క ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా మరి ఈ బుధాదిత్య యోగం అన్నది మేషరాశి వారికి మరి రవి పంచమాధిపతిగా పూర్వపుణ్యస్థానాధిపతిగా మరి మేషరాశి వారికి అత్యంత శుభగ్రహం రవిగ్రహం. అలాగే బుధుడు తృతీయ షష్టాధిపతిగా రెండు పాప స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి గ్రహం సహజంగా మేషరాశి వారికి పాపిగా నిర్ణయించడం జరిగింది. అయితే గ్రహాలు మనం అనుకున్నంత వరకు శుభులు పాపులు అన్నవి మన జాతక పరిశీలనలో నిర్ణయించుకోవడానికి మాత్రమే ఎక్కువగా వాడుతుంటాం. కానీ వాస్తవానికి ప్రతి గ్రహం కూడా ఆ బలాన్ని బట్టి జాతకుడు తను చేస్తున్న కార్యక్రమాలను బట్టి శుభ అశుభాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి బుధుడు వ్యాపారకారకుడు. ధనం సంపాదించాలన్నా సంపాదించిన ధనాన్ని తెలివిగా దాచుకోవాలన్నా ముఖ్యంగా విద్యార్థులు మరి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పరీక్షల్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రతిభ వాళ్ళు సంగ్రహణ శక్తి అలాగే నేర్చుకున్నది పరీక్షల రూపంలో రాయడానికి ఇవన్నిటి కూడా బుధుని యొక్క అనుగ్రహం కంపల్సరీగా ఉండాలి. సాధారణంగా విద్యార్థులు వారి యొక్క జాతకాల్లో ఈ బుధుడు ఎంత బలంగా ఉంటే అంటే శుభగ్రహాలతో కలిసి లేదా రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడితే ఖచ్చితంగా వాళ్ళు విద్యలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అదే బుధుడు పాపగ్రహాలైనటువంటి కేతువు కుజ శనిగ్రహాల లాంటిలో కలిసినప్పుడు జాతకుడికి విద్యలో ఆటంకాలు ఏర్పడడం కొంతమందికి చదువు ఆగిపోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఒక జాతకుడు జీవితంలో స్థిరపడాలన్నా ధనం సంపాదించాలన్నా జీవితంలో హాయిగా ఉండాలన్నా ఖచ్చితంగా బుధుడు శుభగ్రహంగా శుభస్థానాల్లో ఉంటే జాతకం రాణిస్తూ ఉంటుంది. లేదా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి యోగం కలిగి ఉన్నప్పుడు అంటే ఈ బుధుడు రవితో కలిసి ఏర్పడడం వల్ల సహజంగా ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకంలో ఉన్నప్పుడు సాధారణంగా జాతకుడు వాళ్ళ యొక్క తండ్రి గారు కానీ తాతగారు కానీ అంటే మొత్తం మీద ఒక విద్యావేత్తలైనటువంటి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యోగం ఉన్నవాళ్ళు సాధారణంగా ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించడం వాళ్ళ తండ్రి గారు కూడా ఒక మంచి వ్యాపారవేత్తగాను ప్రభుత్వ ఉద్యోగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యోగం సాధారణంగా జాతకుడు జీవితంలో స్థిరపడడానికి అభివృద్ధి చెందడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మరి మేషరాశి వారికి ఇది అష్టమ స్థానంలో ఈ యోగం ఏర్పడడం జరిగింది. మరి అష్టమ స్థానంలో ఏదన్నా సరే ఆల్ ఆఫ్ ది సడన్గా జరిగే ఫలితాలకి కారణం అవుతూ ఉంటుంది. అంటే జాతకుడు అప్పటిదాకా ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటే వేరే కార్యక్రమం ద్వారా చేస్తున్నటువంటి పని ఆగిపోవడం కొత్త ప్రయత్నాలు మొదలవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
ఇందులో ముఖ్యంగా ఈ బుధ గ్రహం ఏంటంటే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇస్తుంది తప్ప స్వతంత్రంగా తను ఫలితం ఇవ్వలేకపోతుంటుంది. ఎప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఓకే, లేదంటే ఏదన్నా గురువుతో కలిస్తే గురువు బుధుడు కలిసి మంచి ఉన్నత విద్యా యోగాన్ని, శుక్రుడు బుధుడు కలిసి ఉంటే అది కూడా చక్కని వ్యాపారవేత్తగాను మంచి ధనవంతుడుగాను ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే బుధుడు శని కలిసి ఉంటే ఇనీషియల్గా చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన జీవితంలో తర్వాత వ్యాపార రంగంలో మారి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అదే ఈ బుధ శని యోగం ప్రారంభంలో విద్యార్థుల యొక్క జాతకాల్లో ఉన్నప్పుడు చదువుకి చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. అంటే స్వభావసిద్ధంగా బుధుడు స్వతంత్ర గ్రహం కాకపోవటం వల్ల మరి ప్రస్తుతం ఈ వృశ్చిక రాశిలో రవితో కలిసి ఉండడం వల్ల రవి ఫలితాన్నే బుధుడు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి మేషరాశి వారికి కోణాధిపతిగా పూర్వపుణ్య స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి బుధులు అష్టమ స్థానంలో కలిసి ఉండడం జరిగింది. సో దీని కారణం వల్ల ఏంటంటే సడన్గా ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో మార్పు అన్నది రావచ్చు, లేదా అప్పటిదాకా నిరుద్యోగిగా ఉన్నవాడు ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం ఉన్నది. అలాగే సంతాన విషయంలో అనూహ్యంగా మీ యొక్క సంతాన విషయంలో వాళ్ళకి సడన్గా వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ, వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి తగిన ప్రతిభ గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మరి ఈ మేషరాశి వారికి పంచమ భావ ఫలితాలు ఏవైతే ఉన్నాయో సడన్గా రావడం జరుగుద్ది. అందులో మరి ఉద్యోగంలో మార్పు, అలాగే సంతానం కలగడం కానీ, సంతానం యొక్క అభివృద్ధి కానీ, అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కూడా ఈ యోగ ప్రభావం వల్ల, అంటే ప్యూర్గా మీకు రవి ఫలితాలు రావడం జరుగుతుంది. రవి అష్టమంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. అంటే అష్టమంలో రవి సడన్గా కూడా ఉద్యోగంలో ప్రమోషను తేవచ్చు. కొన్ని సందర్భాల్లో జాతకుడికి ఆరోగ్యపరంగా కొన్ని సడన్గా ఇబ్బందులు కూడా వచ్చే సూచనలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహం ఎలాగన్నా కొద్దిగా పాప ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మరి జాతకుడు ఖచ్చితంగా ఈ సమయంలో మంచి ఆలోచన చేసుకుంటే మంచి ఫలితం రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏమైందంటే ఈ బుధాదిత్య యోగం మీద గురువు యొక్క దృష్టి పడడం జరిగింది. ఎలాగా మనకి మేషరాశి వారికి భాగ్యాధిపతి గురువు, అటువంటి భాగ్యాధిపతి గురువు మరి వృశ్చిక రాశి మీద సప్తమ దృష్టితో చేస్తున్నాడు. దృష్టిలో చూడటం వల్ల 5, 9 భావాలు కలిస్తే మరి ఏ ఫలితం రావడం జరుగుతుందో ఆ ఫలితం రావడం జరుగుతుంది. అక్కడ 9వ భావం కూడా ఫలితం రావడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకైతే ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయాణాలు, అదే ఉద్యోగస్తులైతే ఉద్యోగరీత్యా మరి విదేశం వెళ్ళడం కానీ, దూర ప్రాంతం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ మేషరాశి వారికి ఇప్పుడు అష్టమంలో ఏర్పడినప్పుడు కూడా ఈ రవి గురువు బుధుల యొక్క స్థితి జాతకుడికి ఖచ్చితంగా ఉద్యోగపరమైన అభివృద్ధి, విద్యాపరమైన అభివృద్ధి రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా ఒక కోణాధిపతులు ఇద్దరు ఏ భావంలో కలిసి ఉన్నా, పరస్పర వీక్షణ ఉన్నా, ఆ భావ ఫలితాలు మనకి బాగా అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ధనస్థానంలో ఉన్నటువంటి గురువు పైన కూడా ఈ పంచమాధిపతి దృష్టి పడడం వల్ల ఇది చాలా వరకు గృహంలో శుభకార్యాలు జరగడానికి, సంతోషకరమైన వార్తలు వినడానికి, కుటుంబం యొక్క ఆదాయం పెరగడానికి కూడా అవకాశం ఏర్పడింది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం అంటే ఇంచుమించుగా మనకి నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 మధ్యకాలంలో ఏర్పడిన యోగం ఇది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబ స్థితి మెరుగుపరుస్తుంది. ఏదో ఒక ఆర్థిక అభివృద్ధి, గొప్ప శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ, అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట. అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని
దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది. దానికి చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుణ్ణో విష్ణుమూర్తినో పూజించి ఆ శక్తి పొందేవారు. స్వభావసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో గజకేసరి యోగం ఉందండి, పంచమహాపురుష యోగం ఉంది, రవి ఉచ్చులో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం, ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా వాడు జాతకంలో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు. కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు, ఇతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిష్కుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు. అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం, ఆయన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నా శని ఉచ్చులో ఉన్నా మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడుతా రాలేదు కదా, జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మావాడి జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడో లేదంటే నెంబర్ 1 ఆఫీసర్ అన్నది అవటం మాత్రం ఒట్టి కళ లాంటిది. ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది. ఎవరు ఇంచుమించుగా 100కి 60 మంది జాతకాల్లో ఈ బుధాదిత్య యోగం ఉంటుంది. మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం, సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య ఉదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి. అంటే కామన్గా అది ఎన్వి మద్యం మందు ఏదో కొన్ని ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివార నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రవిబలం కలుగుతూ ఉంటుంది. ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడు అవుతాడు. అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నత సాధించాలన్నా ఏకాదశి ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలో లేదంటే ఒక మంచి ఆధ్యాత్మికవేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం అంటే మన పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి 2 సార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి. ఎక్కువ రోజులు అక్కర్లేదు, 1 సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి, వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు 5 నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ 100%
మంచి సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నం చేయండి. స్వస్తి.